హాయ్ ఫ్రెండ్స్, టోటల్ 200 మార్క్స్లో హాఫ్ ఆఫ్ ద మార్క్స్ అంటే 100 మార్క్స్ కేవలం 4 సబ్జెక్ట్స్ నుంచే ఇస్తారు. అంటే దాదాపుగా మీకు సిలబస్లో 13 సబ్జెక్ట్స్ ఉంటాయి. అందులో ఈ 4 సబ్జెక్ట్స్ నుండి మనకు 100 మార్క్స్ కవర్ చేస్తారు. అంటే రిమైనింగ్ 9 సబ్జెక్ట్స్ నుంచి 100 మార్క్స్ కవర్ చేస్తారు. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం జస్ట్ ఈ 4 సబ్జెక్ట్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయగలిగితే ఖచ్చితంగా మనం మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయగలుగుతాం. ఈ వీడియోలో ఆ 4 సబ్జెక్ట్స్ ఏంటి, వాటికి సంబంధించి మనం ఎలా ప్రిపేర్ కావాలి, ఎలా ప్రిపేర్ అయితే మనం మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయొచ్చు నేను డిస్కస్ చేయబోతున్నాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు 100% మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ ఎలా చేయాలనేది ప్రిపరేషన్ ప్లాన్ అనేది మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, రైట్. సో దీనికి సంబంధించి మనకి ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకుందాం. ఈ 4 సబ్జెక్ట్స్లో అంటే మొత్తం మనకి 13 సబ్జెక్ట్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఏదైనా ఉంది అంటే అది ఈ ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటంటే రీజనింగ్. మీరు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా, నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా, సో ఎవరైనా సరే మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయడానికి స్కోప్ ఉన్న సబ్జెక్ట్. మీరు ఏ సబ్జెక్ట్లో కూడా అంటే ఇంకా అదర్ సబ్జెక్ట్స్లో దేనిలో కూడా అవుట్ ఆఫ్ మార్క్స్ మనం స్కోర్ చేయలేం. బట్ ఇందులో మనకి ఎగ్జామ్లో రీజనింగ్ వెయిటేజ్ తీసుకుంటే 25 క్వశ్చన్స్ ఇస్తారు. అంటే 25కి 25 స్కోర్ చేసే ఏకైక సబ్జెక్ట్ ఏంటంటే అది రీజనింగే. ఓకే, రైట్. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అది ఏ సబ్జెక్ట్ అయినా కానివ్వండి, మీరు డైరెక్ట్గా సబ్జెక్ట్లోకి వెళ్ళొద్దు, డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళొద్దు. ఫస్ట్ ఆ సబ్జెక్ట్ సంబంధించి అంటే మనము ఏం నేర్చుకుంటే వాటికి సంబంధించిన క్వశ్చన్స్ ఈజీగా మనం అండర్స్టాండ్ చేసుకుంటాం, సో ఈజీగా మనం ఆన్సర్ చేయగలుగుతాం అనేది మీకు క్లారిటీ ఉండాలి. సో ఇంకా రీజనింగ్ విషయానికి వస్తే, రీజనింగ్లో మనం ఏం నేర్చుకుంటే మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం, కానీ చాలామందికి తెలియదు. సో రీజనింగ్లో లాజిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఈ లాజిక్స్ నేర్చుకుంటే తప్ప, ఈ లాజిక్స్ అప్లై చేస్తే తప్ప ఆ క్వశ్చన్స్ మనం చూడగానే ఆన్సర్ని ఐడెంటిఫై చేయలేము. కానీ ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే చూడడానికి మనకి ఈజీగా అనిపిస్తాయి, కానీ చాలా డేంజరస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక క్వశ్చన్ చూడండి, 45, 46, ఇక్కడ 70, 141. సో ఇలా ఇచ్చాం. ఇక్కడ ఒక నెంబర్ సిరీస్ సంబంధించిన క్వశ్చన్ ఇది చూడంగానే మనకి ఏమనిపిస్తుంది, ఈజీగా చేయగలుగుతాం అనిపిస్తుంది. కానీ ఒక్కసారి వీడియో పాజ్ చేసి ట్రై చేయండి, దాని ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి కామెంట్లో. కానీ చూడడానికి మనం చేయగలుగుతాం అనిపిస్తుంది, కానీ చేస్తుంటే తెలుస్తుంది ఆ బాధ ఏంటి అనేది. అంత ఈజీగా ఆన్సర్ రాదు. సో అంటే మనం ఎప్పుడైతే ప్రాక్టీస్ చేసుకుంటామో ఆ ప్రాక్టీస్ చేసినప్పుడు సేమ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవి ఇక్కడ రిపీట్ కావు, అది ప్రాబ్లం ఇక్కడ. సో ఇక్కడ మనం ఎలాంటి క్వశ్చన్ అయినా సరే అది చూడంగానే ఆన్సర్ని ఐడెంటిఫై చేయగలగాలి, దాన్నే లాజిక్స్ అంటారు. అంటే ఈ క్వశ్చన్ ఇలాంటివి క్వశ్చన్స్ అయినా ఇలాంటి చాలా క్వశ్చన్స్ మనము ఆ లాజిక్స్ ఉంటాయి. అంటే ఆ క్వశ్చన్ చూడంగానే వాటిని మనం ఈజీగా ఆన్సర్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలనేది. సో అవి నేర్చుకుంటే మీరు ఈజీగా అంటే 99.99% ఎలాంటి క్వశ్చన్ అయినా మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఆ లాజిక్స్ అయినది నేను చెప్తాను, ఎలా ఉంటాయని డిస్కస్ చేస్తాను. అయితే ఈ రీజనింగ్లో మీరు టాపిక్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే లెటర్స్ వాటి యొక్క పొజిషన్స్ అంటే స్థానాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఎం అనగానే ఎంత అంటే 13 అని నిద్ర నుంచి లేపితే అడిగితే చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ జే ఎంత అంటే 10, టీ అంటే 20 అని చెప్పాలి. అలా స్టార్టింగ్ నుంచి, అలాగే రివర్స్ నుంచి అంటే జెడ్ నుంచి కౌంట్ చేస్తే సో బి యొక్క పొజిషన్ ఎంత, ఎం యొక్క పొజిషన్ ఎంత అంటే చెప్పాలి. సో ఇలా ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే రీజనింగ్ టాపిక్లోకి వెళ్ళే ముందు ఈ లెటర్స్ వాటి యొక్క పొజిషన్స్ పర్ఫెక్ట్గా అండి. అయితే మీరు బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు, వీటికి సంబంధించి కూడా లాజిక్స్ ఉంటాయి. అంటే ఈజీగా మనం ఎలా గుర్తు పెట్టుకోవచ్చు అనేది మీకు నేను సపరేట్ క్లాస్లో మీకు ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను. ఓకే, రైట్. సో ఇలా లెటర్స్ పొజిషన్ తర్వాత నెంబర్స్ పర్ఫెక్ట్గా ఉండాలి. అంటే నెంబర్స్ అంటే ఏంటి మనకి అంటే ఈవెన్ నెంబర్స్, సరి సంఖ్యలు, ఆడ్ నెంబర్స్, బేస్ సంఖ్యలు. ఓకే, సో ఇలా ఈవెన్, ఆడ్, స్క్వేర్స్, క్యూబ్స్, ప్రైమ్ నెంబర్స్. సో ఇవి కూడా మీరు ఖచ్చితంగా మీకు ఐడియా ఉండాలి. ఓకే, సో ఎందుకంటే మనకు ఈ లెటర్స్ నెంబర్స్ని బేస్ చేసుకునే మీకు అవుట్ ఆఫ్ 25లో మీకు తెలుసా దాదాపుగా ఒక 12 to 15 క్వశ్చన్స్ వస్తాయి. సో ఇందులో మనకి డిఫరెంట్ టాపిక్స్ ఇన్క్లూడ్ అవుతాయి. అంటే లెటర్ సిరీస్, లెటర్ క్లాసిఫికేషన్, లెటర్ ఎనాలజీ, నెంబర్ సిరీస్, నెంబర్ క్లాసిఫికేషన్, నెంబర్ ఎనాలజీ, కోడింగ్, డీకోడింగ్, ఆల్ఫాబెట్ టెస్ట్, ఇవన్నీ కూడా ఈ లెటర్స్ నెంబర్స్ మీరు ఎప్పుడైతే పర్ఫెక్ట్గా ఉంటారో అప్పుడు ఈ 12 to 15 మార్క్స్ మీరు ఈజీగా స్కోర్ చేయగలుగుతారు. సో అందుకే ఆ సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఇవి నేర్చుకోండి. ఓకేనా, రైట్. సో అలాగే ఈ లాజిక్స్ ఏవైతే ఉంటాయో మీకు సపరేట్ నేను క్లాస్లో డిస్కస్ చేస్తాను. అంటే ఏ క్వశ్చన్ అయినా సో చూడంగానే మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అనేది మీకు దాని సపరేట్ టాపిక్లో నేను డిస్కస్ చేస్తాను. ఓకే, రైట్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి సబ్జెక్టు ఇది ఫస్ట్ సబ్జెక్ట్. ఓకే, నెక్స్ట్ సెకండ్ సబ్జెక్ట్ చూద్దాం.
సెకండ్ సబ్జెక్ట్ ఏంటంటే అరిథమెటిక్. సో ఈ అరిథమెటిక్ వచ్చేసి మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ చెప్పవచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా మనం ఇందులో మార్క్స్ స్కోర్ చేయాల్సిందే. కానీ చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే అరిథమెటిక్ని వదిలేద్దామా అని ఆలోచిస్తుంటారు, ఎస్పెషల్లీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ సబ్జెక్ట్ని వదిలేస్తే మీరు జాబ్ని వదిలేసుకోవాల్సిందే. ఎందుకంటే దాని వెయిటేజ్ కూడా మీకు తెలుసు. ఖచ్చితంగా దీని నుంచి కూడా మనకి 25 క్వశ్చన్స్ ఇస్తారు. అంటే మనకి 25 క్వశ్చన్స్ ఎక్కువగా వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్ కాబట్టి దాన్ని ఇగ్నోర్ చేయడానికి ఛాన్స్ లేదు. ఖచ్చితంగా దానిలో కూడా మనం మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయాల్సిందే. మరి అరిథమెటిక్లో మనం మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయాలంటే ఏం చేయాలి? సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో సో మీరు ఫస్ట్ మైండ్ నుంచి డిలీట్ చేయండి, నాకు మ్యాథ్స్ రాదు అని. నాకు మ్యాథ్స్ ఏమీ రాదని మీరు 4 సార్లు అనుకున్నారనుకోండి, చిన్న చిన్న నెంబర్స్ నుంచి కూడా మనల్ని భయపెట్టిస్తుంటాయి. సో ఫస్ట్ అది మైండ్ నుంచి డిలీట్ చేయండి, నాది మ్యాథ్స్ కాదని. ఎందుకంటే అరిథమెటిక్లో మనం ఆన్సర్స్ చేయాలంటే, క్వశ్చన్ సంబంధించినవి ఏవైనా క్యాలిక్యులేషన్ చేయాలంటే దానికి మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉండాల్సిన అవసరం లేదు. మీకు ఉండాల్సిన బ్యాక్గ్రౌండ్ ఏంటనేది మీరు ఒక్కసారి డిసైడ్ చేసుకోండి. సో అరిథమెటిక్లో మీరు చూడండి, ఏ టాపిక్ అయినా తీసుకోండి, అది ఎనీ టాపిక్. అంటే మీకు స్టార్టింగ్ నుంచి టాపిక్ తీసుకున్నాం, పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, యావరేజ్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, రేషియో ప్రపోర్షన్, టైమ్ అండ్ వర్క్, ఏ టాపిక్ అయినా తీసుకోండి. ఒక్కసారి మీరు గమనిస్తే అంటే ఫైనల్గా ఆ క్యాలిక్యులేషన్స్, ఆ క్వశ్చన్ మీరు అండర్స్టాండ్ చేసుకొని క్యాలిక్యులేషన్ చేయాల్సి వస్తే ఏం చేయాల్సి వస్తుంది, అంటే ఎలాంటి క్యాలిక్యులేషన్ చేయాల్సి వస్తుంది. సో అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, యావరేజ్ అనుకోండి. సో సగటు చేయాలంటే మనం ఏం చేయాలి? సమ్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకే, అంటే ఇక్కడ సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్ అంటే ఏంటి? యాడ్ చేయాలి. డివైడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ డివైడ్ చేయాలి. అంటే నీకు రావాల్సింది ఫస్ట్ యావరేజ్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ అడిషన్ రావాలి, డివిజన్ రావాలి కదా. అలాగే పర్సంటేజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 6% ఆఫ్ 241 అంటే ఇక్కడ 241 అంటే 241 6% 6తో మల్టిప్లై చేయగలగాలి. లేదా 24% ఆఫ్ 31 అంటే 24తో మల్టిప్లై చేయగలగాలి. అంటే నీకు రావాల్సింది ఏంటంటే ఫస్ట్ తెలుసుకో. అంతేగాని డైరెక్ట్గా పర్సంటేజ్ టాపిక్లోకి, యావరేజ్ టాపిక్లోకి వెళ్తే సో నువ్వు ఎప్పటికీ అంటే జస్ట్ ఇక్కడ వచ్చినట్టు అనిపిస్తాయి కానీ ఎగ్జామ్లో క్వశ్చన్స్ అటెంప్ట్ చేయలేము. సో ఫస్ట్ క్యాలిక్యులేషన్స్ నేర్చుకోండి. క్యాలిక్యులేషన్స్ ఏవైతే అవసరం ఉంటాయో అంటే అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్, స్క్వేర్స్, క్యూబ్స్, ఫ్రాక్షన్స్ ఏవైతే అవసరమో ఫస్ట్ అవి నేర్చుకోండి. అంటే మనము చిన్నప్పుడు నేర్చుకున్నట్టు 24% అంటే 24/100 ఇంటూ 31 ఇలా కాదు. ఇలా చేస్తే మనకి జాబ్ రాదు. ఏమొస్తుంది? ఆన్సర్ మాత్రమే వస్తుంది. కానీ జాబ్ రావాలంటే ఎలా నేర్చుకోవాలి? క్యాలిక్యులేషన్స్ అనేవి స్పీడ్ ఇంపార్టెంట్. మీకు తెలుసు ఎగ్జామ్లో మనకి ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేయడానికి కొన్ని సెకండ్సే ఉంటాయి. ఆ కొన్ని సెకండ్స్లో అటెంప్ట్ చేయాలంటే మీకు రావాల్సింది ఈ క్యాలిక్యులేషన్స్. అంతేగాని మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటే వచ్చేవి కావు ఇవి. ఓకే, సో మీరు ఏ బ్యాక్గ్రౌండ్ ఉన్నా సరే క్యాలిక్యులేషన్ స్పీడ్గా చేయగలగాలి. సో క్యాలిక్యులేషన్ స్పీడ్ చేయాలంటే షార్ట్ కట్స్ నేర్చుకోవాలి. షార్ట్ కట్స్ ఉంటాయి, అంటే ప్రతి క్యాలిక్యులేషన్ సింగిల్ స్టెప్లో ఆన్సర్ చేసే షార్ట్ కట్స్ ఉంటాయి. మీకు నేను క్లాస్లో కంప్లీట్గా స్పీడ్ మ్యాథ్స్ క్లాసెస్లో డిస్కస్ చేశాను. అంటే ఎలాంటి క్యాలిక్యులేషన్ సరే మీరు సింగిల్ స్టెప్లో ఎలా చేయొచ్చు మీకు డిస్కస్ చేశాను. ఓకే, సో దీనికి సంబంధించి మనకి ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి మీకు కంప్లీట్ కోర్స్ కూడా మీకు అవైలబుల్గా ఉంది RSB ఎడ్యుకేషన్లో. సో ఇందులో జస్ట్ 999కే ప్రజెంట్ మీకు 999. యాక్చువల్గా ఇది ఫీజు 1499 ఉంటుంది. బట్ ఒక 2 to 3 days మాత్రమే మీకు ఇది 999 ఉంటుంది. తర్వాత మీకు ఈ 1499 అవుతుంది. సో ఈ అవకాశాన్ని మనం యూజ్ చేసుకోండి. వ్యాలిడిటీ 1 year ఉంటుంది. ఇది కంప్లీట్గా అప్డేటెడ్ కోర్స్. సో ఇందులో మీకు రీజనింగ్, అర్థమెటిక్ నేనే డిస్కస్ చేశాను. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్లో లాజిక్స్ అండ్ అడ్వాన్స్ షార్ట్ కట్స్, కాన్సెప్ట్స్ డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, సో ఈ కోర్స్ కావాలనుకున్న వాళ్ళు మీరు RSB ఎడ్యుకేషన్ యాప్ మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అక్కడ మీకు కంటెంట్ కనిపిస్తుంది, చెక్ చేసుకోండి. మీరు ఓకే అనుకుంటే తీసుకోండి. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ మరి ఇందులో ఈ క్యాలిక్యులేషన్ నేర్చుకున్న తర్వాత టాపిక్లోకి వెళ్ళండి. అంతేగాని డైరెక్ట్గా సింపుల్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్, సో ఏదో ఒకటి టాపిక్ స్టార్ట్ చేయకండి. సో అలాగే మీరు కాన్సెప్ట్ని అండర్స్టాండ్ చేసుకుంటూ ఆ టాపిక్ సంబంధించిన క్వశ్చన్స్ మీరు చేయడానికి ట్రై చేయండి. అంటే కాన్సెప్ట్ని అండర్స్టాండ్ చేసుకోండి. ఫస్ట్ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. సో వితౌట్ కాన్సెప్ట్ అంటే డైరెక్ట్గా మీరు షార్ట్ కట్స్ నేర్చుకున్నా దెర్ ఈజ్ నో యూజ్. సో క్యాలిక్యులేషన్స్లో మాత్రమే మనం షార్ట్ కట్ చేయగలుగుతాం. బట్ అక్కడ క్వశ్చన్స్కి వచ్చినప్పుడు కాన్సెప్ట్ని అండర్స్టాండ్ చేసుకుంటేనే మనం ఈ షార్ట్ కట్స్ క్యాలిక్యులేషన్స్ ఈజీగా చేయగలుగుతాం. సో ఫస్ట్ కాన్సెప్ట్ని ప్రతి టాపిక్లో కాన్సెప్ట్ని అండర్స్టాండ్ చేసుకుంటూ ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి. ఓకేనా, రైట్. ఇక ఈ 25లో మీరు మనకి క్వశ్చన్స్ పేపర్ ఎలా ఇచ్చినా సరే మ్యాక్సిమం క్వశ్చన్ అంటే అందులో ఎలా డివైడ్ చేస్తారు? బేసిక్ క్వశ్చన్స్, కొన్ని బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని మీడియం లెవెల్ ఉంటాయి, కొన్ని హై లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, ఇలా పేపర్ డిజైన్ చేయడం జరుగుతుంది.
సో మీరు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ బేసిక్స్ క్వశ్చన్స్ ట్రై చేయండి, తర్వాత మీడియం లెవెల్ క్వశ్చన్ ట్రై చేయండి. సో అట్లీస్ట్ మీరు బేసిక్ క్వశ్చన్, మీడియం లెవెల్ క్వశ్చన్ చేసినా, ఒకవేళ హై లెవెల్ క్వశ్చన్స్ మీరు చేయలేకపోయినా, ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారో అట్లీస్ట్ మీరు బేసిక్స్, మీడియం లెవెల్ క్వశ్చన్ చేయగలిగినా మనం దాదాపుగా 20 క్వశ్చన్స్ వరకు చేయగలుగుతాం. 20 క్వశ్చన్ చేయగలుగుతాం అంటే 20 మార్క్స్ మనం ఈజీగా చేయగలుగుతాం. సో అర్థమెటిక్ అని లైట్ తీసుకోకుండా మెయిన్ ప్రాక్టీస్, మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే క్యాలిక్యులేషన్స్ అంత కమాండ్ వస్తుంది, అప్పుడే ఆ సబ్జెక్ట్లో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయగలుగుతాం. ఓకేనా, రైట్. నెక్స్ట్ సబ్జెక్ట్ మనకి థర్డ్ సబ్జెక్ట్లో మనకి కరెంట్ అఫైర్స్ జీకే. సో కరెంట్ అఫైర్స్ జీకే నుండి మనకి 25 క్వశ్చన్స్ ఇస్తున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో కరెంట్ అఫైర్స్ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ డిసెంబర్లో ఉందనుకోండి. సో డిసెంబర్లో అంటే మనకి జనవరి 1 2026 నుంచి కరెంట్ అఫైర్స్ తీసుకోండి. టిల్ ఎగ్జామ్ వరకు కరెంట్ అఫైర్స్ ఫాలో కండి. ఓకే, సో కరెంట్ అఫైర్స్లో కూడా మనకి నేషనల్, ఇంటర్నేషనల్, రీజనల్ కరెంట్ అఫైర్స్ అన్నీ కవర్ అవుతాయి కాబట్టి సో ఈ జనవరి 1 నుంచి 2026 వరకు నుండి కవర్ చేసుకోవడానికి ట్రై చేయండి. బట్ మ్యాక్సిమం మనకి ఎక్కువగా మీరు ఫోకస్ చేయాల్సిన కరెంట్ అఫైర్స్ అంటే బిఫోర్ ఎగ్జామ్. ఫర్ ఎగ్జాంపుల్ డిసెంబర్లో ఎగ్జామ్ ఉందనుకుందాం. సో ఎగ్జామ్కి ముందు ఒక 6 months అంటే జూన్ నుండి ఎక్కువగా ఫోకస్ చేయండి. అంటే ఈ 6 months సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఎక్కువగా రావడానికి ఎగ్జామ్లో ఛాన్స్ ఉంటుంది కాబట్టి వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. బట్ మ్యాక్సిమం 1 year సరిపోతుంది. ఓకేనా, రైట్. ఇంకా నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి మనకి వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్ మనకి ఇంగ్లీష్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలామంది ఇంగ్లీష్లో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయలేరు. సో చూడడానికి ఇంగ్లీషే కదా అనిపిస్తుంది, కానీ అక్కడ ఇది కరెక్టే అది కరెక్టే అనిపిస్తుంది, కానీ అక్కడ ఆన్సర్ మనకి రాంగ్ అవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటాయి. సో ఇంగ్లీష్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఇంగ్లీష్ మీద ఎందుకంటే వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్ కాబట్టి. సో ఇంగ్లీష్లో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయాలంటే మీరు ఫస్ట్ బేసిక్ గ్రామర్ నేర్చుకోండి. సో బేసిక్ మన గ్రామర్లో ఏమొస్తాయి? బేసిక్ ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, టెన్సెస్. సో వీటికి సంబంధించి మ్యాక్సిమం క్వశ్చన్స్ మనకి అవుట్ ఆఫ్ 25లో 20 మనకి గ్రామర్ బేస్ చేసుకుని ఇస్తున్నారు. ఇంకొక 5 marks మనకి రీడింగ్ కాంప్రిహెన్షన్ RC మీద ఇస్తున్నారు. అంటే ఒక ప్యాసేజ్ ఇస్తారు, దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఇస్తారు. సో ఎప్పుడైతే మీరు ఈ గ్రామర్ మీద మీకు కమాండ్ ఉంటుందో ఇందులో మీరు మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు. ఓకేనా, రైట్. సో ఇవి మనకి ఈ 4 సబ్జెక్ట్స్ సంబంధించినవి. మరి ఈ 4 సబ్జెక్ట్స్ నుంచి 100 marks ఖచ్చితంగా వస్తాయి కాబట్టి వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. మరి ఈ 4 సబ్జెక్ట్సే కాకుండా మరి మిగతా సబ్జెక్ట్స్ ఏమున్నాయి, సో వాటి సంబంధించిన వెయిటేజ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఓకే, రైట్. సో ఇక్కడ మనకు చూస్తే ఇది 2022-23 అంటే ఇది ప్రిలిమ్స్, ఇది మెయిన్స్ అనమాట. ఇది కానిస్టేబుల్ సంబంధించిన వెయిటేజ్ ఇది. సో మీకు SI సంబంధించి వెయిటేజ్ మీకు సపరేట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో ఇది కానిస్టేబుల్ సంబంధించిన వెయిటేజ్ ఏంటంటే మనకి 22 ప్రిలిమ్స్లో, ఇక్కడ మెయిన్స్లో ఇంగ్లీష్ చూడండి 25, అర్థమెటిక్ 25. ఇక్కడ మీరు చూస్తే చాలా క్లియర్గా ఖచ్చితంగా 25 ఇవన్నీ 100 marks ఇక్కడ వరకే వచ్చేస్తున్నాయి. ఓకే, కవర్ అవుతుంది. సో జీకే అండ్ కరెంట్ అఫైర్స్. ఇంకా మిగతా సబ్జెక్ట్ చూద్దాం. మిగతా సబ్జెక్ట్ చూడండి. ఇండియన్ హిస్టరీ 17-22, జాగ్రఫీ 17-12, ఇండియన్ పాలిటీ 13-11, ఇండియన్ ఎకనామీ 10-11, ఫిజిక్స్ మనకి 8, కెమిస్ట్రీ 9, బయాలజీ 9-10, తెలంగాణ హిస్టరీ 17-12, తెలంగాణ మూవ్మెంట్ 1 or 2. సో ఇలా మనకి ఎగ్జామ్లో ప్రీవియస్ ఎగ్జామ్లో ఇచ్చారన్నమాట. మరి నెక్స్ట్ ఎగ్జామ్ కూడా అలాగే ఉంటాయి సార్ అంటే నెక్స్ట్ ఎగ్జామ్లో ఇవి మాత్రం మారవు. ఓకే, ఈ 4 సబ్జెక్ట్స్ నుంచి ఖచ్చితంగా 100 marks వస్తాయి, అది కన్ఫర్మ్. మిగతా సబ్జెక్ట్స్లో ఇంకా ప్లస్ ఆర్ మైనస్ అవుతుంటాయి. ఓకే, +5 -5 కావచ్చు, +10 -10 కూడా కావచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. సో ఎగ్జాక్ట్లీ ఇవే ఉంటాయని చెప్పలేము అనమాట. బట్ ఒక అవగాహన కోసం మనకు అప్రాక్సిమేట్లీ ఇలా ఇచ్చారు. నెక్స్ట్ ఎగ్జామ్లో కొంచెం అటు ఇటు అవుతుంది కాబట్టి సో మీకు ఇది అబ్జర్వ్ చేయండి. ఓకే, సో అంటే ఎగ్జాక్ట్లీ ఉండకపోవచ్చు, కొంచెం మార్క్స్ ప్లస్ ఆర్ మైనస్ ఉంటాయి. బట్ ఇక్కడ ఈ 4 సబ్జెక్ట్స్ మాత్రం ఇప్పుడు నేను చెప్పినట్టు ప్రిపేర్ కండి. అంటే మరి మిగతా సబ్జెక్ట్స్ వదిలేలా సార్, అవి చదివితే సరిపోతుంది కదా, మనం క్వాలిఫై అయిపోతాం కదా అంటే నేను మిగతా సబ్జెక్ట్స్ వదిలేయమని కాదు, వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. లేదు సార్ నాకు అది ఈ సబ్జెక్ట్ కొంచెం ప్రాబ్లం అవుతుంది, ఈ 2 సబ్జెక్ట్స్ కొంచెం స్ట్రాంగ్ ఉన్నాయంటే వాటిని మీరు రీప్లేస్ చేసుకోండి. ఓకే, బట్ ఎలాగైనా సరే అంటే మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయాలంటే మనం మిగతా సబ్జెక్ట్స్ మీద కూడా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. బట్ వీటి మీద ఇంకా కొంచెం ఎక్కువగా ఫోకస్ చేయండి, అప్పుడే మీరు 100% మీరు కోరుకున్న జాబు మీ సొంతం అవుతుంది. ఓకేనా. ఇంకా నెక్స్ట్ వీడియోలో మీకు సపరేట్గా మళ్ళీ ఎస్ఐకి సంబంధించి వెయిటేజ్ ఎలా ఉంటుంది, అలాగే మీకు ఇంకా ఫర్దర్గా వీడియోస్లో మీకు సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్ ఎలా ఉంటుంది, అంటే టాపిక్స్ వైజ్ వెయిటేజ్ ఎలా ఉంటుంది అనేది మీకు రెగ్యులర్గా వీడియోస్లో మీకు డిస్కస్ చేస్తుంటారు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోకండి. ఓకేనా.